ఐసిఐసిఐ డైరెక్ట్ అనే అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే డీమ్యాట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం హోమ్ పేజీ. ఇక్కడ రైట్ సైడ్లో మెనూ అని 3 డాట్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మేనేజ్ ఫండ్స్ లిమిట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఫండ్స్ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు మనం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, ఫ్రీ బ్యాలెన్స్ అంటే టోటల్ బ్యాలెన్స్ అంటే డిమాట్ అకౌంట్లో ప్లస్ బ్యాంక్లో 2 కలిపి ఆ అమౌంటు. ఇక్కడ మనకు కరెంట్ లిమిట్ అని చూపిస్తుంది. ఇక్కడ డిమాట్ అకౌంట్లో ఉన్న అమౌంట్ 105. ఇప్పుడు మనకి ఇది విత్డ్రాల్ చేసుకోవాలంటే అమౌంట్ కింద విత్డ్రాల్ పైన క్లిక్ చేయాలి. 105 రూపీస్ మనకు డిమాట్ అకౌంట్లో ఉంది. ఇప్పుడు విత్డ్రాల్ పైన క్లిక్ చేయాలి. విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తే మనకు 105 అవైలబుల్ లిమిట్ చూపిస్తుంది. డిమాట్లో 50 రూపీస్ నేను ఎంటర్ చేశాను, ప్రొసీడ్ కొట్టాను. వెంటనే మనకు అకౌంట్లో అమౌంట్ యాడ్ అయింది. ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసి 2200 చూపిస్తుంది. మనం దీనికి ఇంకా యాడ్ చేయాలంటే ఇప్పుడు కరెంట్ లిమిట్ 65 రూపీస్ చూపిస్తుంది డిమాట్ అకౌంట్లో. యాడ్ చేయాలంటే ఇక్కడ వెంటనే మళ్ళీ యాడ్ బటన్ క్లిక్ చేసి మన అమౌంట్ ఎంతైతే యాడ్ చేసుకోవాలో అంత ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొడితే ఇక్కడ వెంటనే మళ్ళీ యాడ్ అవుతుంది. కరెంట్ లిమిట్ 115 చూపిస్తుంది ఇక్కడ. ఇలా సింపుల్గా మనం విత్డ్రా చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఈ ఐసిఐసిఐ డైరెక్ట్ అప్లికేషన్లో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.